ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏదేనులో అందమైన ఫలాలతో వేలాది చెట్లున్నాయి. జీవవృక్షం కూడా అక్కడే ఉంది. అది వారికి శాశ్వతమైన జీవాన్ని తెచ్చిపెట్టేది. కాని ఆదాము హవ్వలు వీటిలో దేనిని ఎంచుకోలేదు. వారు జ్ఞానం కోసం జ్ఞాన ఫలములిచ్చు చెట్టు దగ్గరకు మాత్రమే వెళ్లారు. నేటి మనిషి కూడా అలాగే జీవాన్ని తిరస్కరించి జ్ఞానాన్ని ఎంచుకుంటున్నాడు. జ్ఞానాన్ని పొందడానికి మీరు బైబిల్ చదువుతూ ఉంటే మీరు జ్ఞానవృక్షం దగ్గరకు వెళ్తున్నట్టు లెక్క. దేవునితో సజీవ సంబంధం లేకుండా మంచి చెడుల జ్ఞానం అయినా, బైబిల్ జ్ఞానం అయినా మరణాన్ని మాత్రమే తెస్తుంది. లేఖనాల అధ్యయనం ద్వారా మాత్రమే కాకుండా ఆయనతో సజీవ సంబంధం ద్వారా మనం మంచి చెడులను తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునితో సంబంధం లేకుండా మనకు మంచి చెడుల జ్ఞానం ఉంటే మనం దారి తప్పుతాము. ఆదాము అలానే చనిపోయాడు. ప్రార్థన: దేవా, నీతో సంబంధం ద్వారా జీవాన్నిచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవడం నేర్పించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.